జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఆగస్టు 28న శ్రావణ శుక్రవారం నీ ఇంట జరగబోయే అద్భుతం ఇదే తల్లి. దీని గురించి ఇప్పుడే నువ్వు ఈ క్షణమే తెలుసుకో. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అని మర్చిపోవద్దు. ఈ దుర్గమ్మపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా, అమ్మ నీతోనే ఉన్నారని నువ్వు నమ్మినా, ఆఖరి వరకు ఈ దుర్గమ్మ చెప్పేది వినే తీరాలి. అప్పుడే నీ జీవితం మారుతుంది అని గుర్తుపెట్టుకో. నీ జీవితం మారాలన్నా, నువ్వు సంతోషంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఆఖరి వరకు ఈ అమ్మ చెప్పేది వినే తీరాలి. ఇంకొక అవకాశం, ఛాన్స్ ఏది కూడా నీకు లేదు. మరి అమ్మ చెప్పింది వింటావు కదా అని ఈరోజు దుర్గమ్మ ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఇక ఈ రోజున దుర్గమ్మ తీసుకురాబోతున్న సందేశం ఏంటి, అమ్మవారి మాటలో ఉంటున్న ఆంతర్యం ఏంటి అనేది ఇలా అన్నీ కూడా స్పష్టంగా మనం అమ్మవారి మాటలోనే తెలుసుకుందామండి. అమ్మవారు మనకి ఏం చెప్పినా మన మంచి కోసమే కదా. ఒక అమ్మలా కన్న తల్లిలా దుర్గమ్మ మనకి ఇలా ప్రతిరోజు ఏదో ఒక శుభవార్తతో సందేశంతో మన ముందుకు వస్తున్నారంటే అది మన మంచి కోసమే. అమ్మ మాటలు వినబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనకు బాగా తెలిసిన గురువు గారు ఉన్నారు. స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారు. అలానే మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలకైనా సరే క్షణంలో జ్యోతిష్యం చెప్తారండి. ఈ గురువుగారు ఇప్పటి వరకు అందరికీ చెప్పినట్టుగా జరిగింది, ఇంకా కూడా అలానే జరుగుతుంది. గురువుగారిని ఎవరైతే నమ్మి నమ్మకంతో కాంటాక్ట్ అవుతారో వాళ్ళ జీవితంలో జరగనిదంటూ ఏది ఉండదన్నమాట. మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మీ సమస్యలన్నిటికీ కూడా ఏకైక పరిష్కారం ఈ గురువుగారి దగ్గరే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయిన మీకు ఒక్కసారి ఆఖరి ప్రయత్నంగా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంటే తర్వాత డెఫినెట్గా మంచి రిజల్ట్ అయింది మీకే తెలుస్తుంది అనమాట. ఈ గురువుగారిని మనం సంప్రదించడానికి ఏ సమస్యలతో గురువుగారి దగ్గరికి వెళ్ళొచ్చు అంటే, భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వచ్చు, కుటుంబ కలహాలు కానీ, లేదంటే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో రూపాయి కూడా నిలవకపోవడము, కుటుంబంలో బాధలు, కన్నీళ్లు, ఏం చేసినా చీటికి మాటికి గొడవలు, ఇలా అన్నిటికీ కూడా ఏకైక పరిష్కారం గురువుగారు చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయితే తర్వాత రిజల్ట్ మీకే తెలుస్తుంది. గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సింది ఎలా అంటే, శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయానికి కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు మనకి ఫోన్లో కూడా జ్యోతిష్యం చెప్తారని, మీరు కాల్ చేసైనా సరే గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇక దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నా రాకకు ఒక అర్థముంది తల్లి. అది ఏంటి అనేది చెబుతాను. నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నువ్వు ఏ విధంగా కూడా అంటే ఒక ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నావు కదా, అవన్నీ ఆట కట్టించబోతున్నాను. ఆ వివరాలన్నీ కూడా ఈ రోజున నేను నీకు క్షుణ్ణంగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. చూడమ్మా, నీ జీవితంలో ఎన్ని పనులను ఆపేసి ప్రస్తుతం పక్కన పెట్టేసి అత్యంత ముఖ్యమైనటువంటి వినాల్సిన సందేశం ఇది. ఈ రోజున అనుకూలమైనటువంటి ఈ సందేశాన్ని వినిపించబోతున్నాను. ప్రశాంతంగా నీ జీవితంలో చుట్టూ ఒక అద్భుతమైన శక్తి ఏర్పడుతుంది. దీనికి సాధారణమైన కళ్ళతో చూడడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరైతే నమ్మకంతో భక్తితో నా మాటలు వింటారో వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా సమస్యలున్నా సరే నేను తీరుస్తాను. కష్టాలున్నప్పుడు ఓర్పుతో ఉన్న వారికి మాత్రమే ఇదొక దివ్యమైన అవకాశం అని తల్లి. ఎందుకంటే ఈ రోజున ఈ దుర్గమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చేశానంటే ఇవి ఒట్టి మాటలు కాదు, ఒక పవిత్రమైన కరుణతో దైవ వాక్కులను, నీ బాధలన్నిటినీ గమనిస్తున్నాను. నీ మనసులో ఉన్నటువంటి భయాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నీ దారిలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించడానికి నేను సకలిదాలా ప్రయత్నిస్తున్నాను. నీ జీవితంలోకి నా యొక్క దైవిక శక్తి అకస్మాత్తుగా రావడం వెనుక ఒక కారణం ఉందమ్మా. నీ ఇంట్లో అద్భుతమైనటువంటి అంటే ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నా. నేను పంపబోయే ఈ యొక్క సంకేతాలను కూడా నువ్వు గుర్తించాలి, అలానే గౌరవించాలి తల్లి. ఇది దుర్గమ్మ ఆశ. సమయం ఉన్నప్పుడే నువ్వు ఈ సందేశాలు తెలుసుకుంటే జీవితం మారుతుంది. ఎన్నో అద్భుతాలు జరిపించడం నా బాధ్యత. ఒకవేళ నేను నీకు చెప్పే మాటలు నిర్లక్ష్యం చేస్తే అది కేవలం నీ భ్రమ అవుతుంది. కష్టమైనటువంటి పరిస్థితులు కూడా నీవు ఏ విధంగా ఎదుర్కోవాలని దాని గురించి తెలుసుకోలేకపోతున్నా. ఇవన్నీ వినడానికి నీకు వింతగా అనిపించదు, కానీ ఇదంతా కూడా నీ యొక్క జీవితంలో తప్పకుండా ఎంతో కొంత నిజమయ్యే తీరుతుంది.
ఇంకా చెప్పాలంటే నా ఉనికికి నేను ఏదో ఒక రకంగా నీ చుట్టూ ఏదో ఒక సంకేతం రూపాన్ని చూపిస్తూనే ఉంటాను. చాలాసార్లు తెలియనటువంటి అదృశ్య శక్తిలా నిన్ను చాలా రకాలుగా ప్రమాదాల నుండి కాపాడుకుంటున్నాను. అవునా కాదా నువ్వే చెప్పు. నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో అది ఖచ్చితంగా నేను జరిపిస్తానమ్మా. ఈ దుర్గమ్మ స్వయంగా నీ జీవితంలోకి అడుగుపెట్టి నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాది అని మర్చిపోవద్దు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా, భయపడకు. నీ మనసు ఎంతో ఆందోళనకు గురై మళ్ళీ అంతలోనే ప్రశాంతంగా మారిపోతుంది కదా. ఇక ఆ రోజులు రానున్నాయి. నువ్వు ఇన్నాళ్లుగా పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా అకస్మాత్తుగా ముగిసిపోవడం అంతా గమనించావా? నీ చెడు కోరికను అంటే నీ చెడు కోరుకునేటువంటి వారు కూడా మెల్లిమెల్లిగా నీకు శాశ్వతంగా దూరం అవుతూ ఉంటారు. ఇది అంతా ఊరికే జరుగుతుంది అని అనుకుంటున్నావా? లేదు తల్లి, ఇదంతా ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో సాధ్యమవుతుంది. అన్నీ జరుగుతాయి, నిశ్చింతగా ఉండు చాలు. అన్నిటినీ జరిపిస్తానమ్మా. నీ జీవితంలో ఎన్నో రకాల పోరాటాలు చేశావు కదా. ఎంతోమంది శత్రువులను చూసావు. ఒంటరిగా కూర్చొని నీ తలరాతను నువ్వు నిందించుకున్నావు. అంతా అయిపోయింది అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక శక్తి నిన్ను పడిపోకుండా పట్టుకుంటుంది. అది ఎవరో కాదు తల్లి, ఈ దుర్గమ్మ శక్తి. అది నీకు అప్పుడప్పుడు తెలుస్తుంది కదా. నమ్మమ్మ, నీ జీవితంలోకి పూర్తిగా నా యొక్క శక్తి ప్రవేశించబోతుంది. నీ కష్టాలన్నిటికీ కూడా ముగింపు పలకాలని అనుకుంటున్నాను. నీ ఇంట్లో సుఖశాంతులు, సంపద, గౌరవం రావాలి అని నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. దీనికోసం నీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలను, భయాలను పూర్తిగా విడిచిపెట్టు. ఎందుకంటే ఎవరి మనసైతే మంచిగా, పవిత్రంగా, స్వచ్ఛంగా, నమ్మకంగా, ఓర్పుతో, శ్రద్ధతో ఉంటుందో వారింట్లో భగవంతుని యొక్క శక్తి పుష్కలంగా ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో నీ ఇంట్లో జరగబోయేటువంటి ఈ యొక్క అదృష్టాన్ని, అద్భుతాన్ని, నీ జీవితంలో కొన్ని గుర్తులను నేను తప్పకుండా నీ కంటికి కనిపించేలా చేయబోతున్నాను. వాటిని చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. నీకు పదే పదే ఏదో ఒక దేవాలయ దర్శనం చేయాలని అనిపిస్తూ ఉంటుంది. నీ కళ్ళ దైవిక శక్తులు అలానే ఏదో ఒకలా తరచూ నీకు కనపడుతూ ఉంటాయి. భగవంతునికి దగ్గరయ్యే విధంగా చేసిన పనులు చేయడం, నీ ఇంట్లో ఆగిపోయిన పనులు పూర్తి కావడం, ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా జరిపిస్తానమ్మా. ఇవన్నీ కూడా నేను చూపిస్తున్న శుభగుర్తులు. ఇన్నాళ్లుగా నువ్వు పడినటువంటి శ్రమ, చేసిన పూజలు, త్యాగాలు ఇవి అస్సలు వృధా కాలేదు. అవును, నేను నీకు చూపించే సూచనలు నీవు దేనికోసమైతే చాలా రోజులుగా ఎదురు చూశావో ఆ విజయం నీకు దగ్గరగా వచ్చినట్లు అనిపిస్తుంది. దాని ద్వారా నీకు పూర్తిగా అదంతా దగ్గరవుతుంది. నిన్ను తక్కువ చేసిన వారు రేపు నీ యొక్క ఎదుగుదలను చూసి నోరెళ్లబెడతారు. దైవ కృప తోడైతే నీ తలరాతను మార్చడానికి అసలు సమయం పట్టదు. అందుకే ఈ రోజు నుండి సరిగ్గా కొన్ని రోజుల్లో నీ ఇంట్లో, నీ జీవితంలో జరగబోయే యొక్క అద్భుతాన్ని, ఒక మంచి నిర్ణయాన్ని నువ్వు స్వయంగా చూసుకునే విధంగా నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను. ప్రతిరోజు కూడా నువ్వు ఉదయాన్నే లేచి మనస్ఫూర్తిగా నీ యొక్క దైవాన్ని, ఇష్టదైవాన్ని స్మరించుకో. ఆ యొక్క సమయంలో, అవసరంలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటారు. తోచిన సాయం అనేది చేస్తూ ఉంటారు. నీ మనసులో ఎవరికైనా సరే తల్లి, చెడు ఆలోచనలు రానివ్వద్దు. ఇలా నడుచుకుంటే నా అనుగ్రహం ఎప్పుడూ కూడా నీపైనే ఉంటుంది. అందరి మంచి కోరమ్మ. నీ యొక్క అదృష్టం అనేది పూర్తిగా మారిపోయే రోజుగా ఈ రోజని చెప్పొచ్చు. మరి అంతా కూడా నీ జీవితంలో నువ్వు అసలు ఊహించినటువంటి మార్పులను అయితే నేను నీ ముందుకు తీసుకొచ్చేశాను. నువ్వు చేసిన మంచి పనులు, నీ పవిత్రమైన మనసు, నీ యొక్క దైవిక శక్తి నీ వైపు వచ్చేలా చేసింది. ఇదేదో మామూలుగా జరిగిన విషయం అయితే కాదు తల్లి, యాదృచ్ఛికంగా అసలు జరగడం లేదు. కేవలం నీ నిర్మలమైన, స్వచ్ఛమైన హృదయానికి దక్కిన బహుమతి ఇది. నీ జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏ విధంగా నువ్వు మోసం అనేది చేయలేదు కదా. అవునా? ఎప్పుడు నిజాయితీగా ఉన్నావు. ఎక్కడైనా సరే అమ్మా, తప్పుడు పనులు జరుగుతుంటే అక్కడి నుండి దూరంగా వచ్చేసావు. తప్పు అంటే తప్ప, వాటిలో నీవైతే భాగం అనేది పంచుకోలేదు. నీ మనసును, నీ యొక్క మాటలు, పనులు సాధ్యమైనంత వరకు కూడా మంచిగానే ఉంచుకున్నావు. అందుకే ఈ రోజున ఈ యొక్క అలౌకికమైనటువంటి దైవానుగ్రహం నీ జీవితంలో అద్భుతంగా పనిచేస్తుంది. నీవు ఎవరికీ కూడా కీడు చేయలేదు. ప్రతి ఒక్కరి ప్రాణి పట్ల జాలి, దయ, కరుణతోనే నడుచుకున్నావు. ఈ రోజులు ఇంత మంచి మనసున్నవారు ఎక్కడున్నారు చెప్పు? చాలా అరుదుగా ఉన్నారు కదా. మరి అలాంటి వారిపైన భగవంతుని యొక్క ప్రత్యేకమైన కరుణ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇన్నాళ్ళు నీకు ఈ యొక్క విషయాన్ని అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ సమయం మారిపోతుంది. స్వయంగా నా యొక్క ఉనికిని నేను చూపించబోతున్నాను. ఇది సాధారణమైన శక్తి రూపంలో కాదు,
నీ యొక్క వంశాన్ని, నీ యొక్క కుటుంబాన్ని నీ ఇంట్లో తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నా నా యొక్క దైవకృప, మరి నా అనుగ్రహం ఉన్న చోట ఎలాంటి ప్రతికూల శక్తులు, చెడు దృష్టి ఎక్కువ కాలం నిలబడదమ్మా. మెల్లిమెల్లిగా సుఖ సంతోషాలు అనేది నీ జీవితంలో వచ్చి ప్రశాంతత, ఐశ్వర్యం వాటంతట అవే వచ్చి చేరుతాయి. ఏదైనా సరే పెద్ద గండము లేదంటే ముప్పు నుండి నేను అకస్మాత్తుగా బయటపడేశాను. అప్పుడు నీకే తెలుస్తుంది. ఎవరైనా సరే నీకు తీవ్రమైన అన్యాయము లేదా కీడు చేయాలని చేసినప్పుడు చివరి నిమిషంలో వారి యొక్క ప్రయత్నాలని తలకిందులు అయిపోయేలా చేశాను. కొన్నిసార్లు నీ ఇంట్లో అనవసరమైనటువంటి గొడవలు జరిగి వాతావరణం అంతా చెడిపోతుందేమో అనేసి అనుకుంటున్న క్షణంలో అకస్మాత్తుగా అంతా ప్రశాంతంగా మారేలా చేశాను. మరి ఇదంతా కూడా నేను నీపైన చూపించిన కరుణే కదా? లేదా నువ్వు ఆలోచించావా? నీ యొక్క కుటుంబం చుట్టూ ఒక అదృశ్యమైనటువంటి రక్షణ కవచం ఉంది. నేను కాపాడుతూ వస్తున్నాను. ఎప్పుడైనా సరే నీపైన చెడు దృష్టి, నరదృష్టి ఇలాంటివన్నీ కూడా ఏర్పడినప్పుడు నా దైవశక్తి వెంటనే అప్రమత్తమై నిన్ను రక్షిస్తున్నాను. నీ ఇంటి గడప దాటి లోపలికి రాగానే నా యొక్క సంరక్షణలోకి నేను అందరినీ తీసుకుంటున్నాను. నీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచాన్ని కట్టాను. దీనివల్ల నీ శత్రువులు నీపై ఎన్ని కుట్రలు చేసినా అవన్నీ కూడా నీ నీడను కూడా తాకలేవు. అందుకే అమ్మా, ఇప్పుడు నువ్వు తప్పకుండా నన్ను గుర్తుంచుకోవాల్సిన సమయం వచ్చేసింది. అలానే ఇంకా మనస్ఫూర్తిగా నన్ను నమ్మకపోతే నా రూపాన్ని నువ్వు తలుచుకుంటే అప్పుడే కదా అద్భుతాలు జరుగుతాయి. చెప్పు, ఎన్ని రకాల సమస్యల నుండైనా నేను నిన్ను బయటకు లాగుతాను. ఎప్పుడైతే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మి నాపై నమ్మకాన్ని పెట్టుకుంటావో అప్పుడు నీ జీవితంలో నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ మార్పులు జరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ సాఫీగా సాగుతాయి. సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. జన్మ జన్మల నుండి నీతో ఉన్న నా యొక్క బంధాన్ని నువ్వు ఒక్కసారిగా గుర్తు చేసుకొని నిశ్చింతగా ఉండు తల్లి. నేను నీతో పాటే ఉన్నానని నమ్ము. అప్పుడు నీకే అర్థమవుతాయి. మునుముందు కూడా నీ యొక్క కుటుంబాన్ని నిన్ను కాపాడుతూనే ఉంటాను. అయితే నువ్వు నీ ఇంటి పరిధి దాటి బయటకు అడుగు పెట్టగానే నా రక్షణ కవచం కొద్దిగా బలహీనపడచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు పూర్తిగా రక్షణ కవచం ఉంటుందమ్మా, సరేనా? అలా అని నిన్ను బయటికి వెళ్ళినప్పుడు వదిలేస్తాను అంటే అలా కాదు. ప్రమాదాలకు అస్సలు గురవ్వనివ్వను. ఏది ఏమైనా సరే, ఎలా అయినా సరే నిన్ను కాపాడుకుంటాను, రక్షించుకుంటాను. నీకు పెద్ద పెను ప్రమాదం రావాల్సిన చోట దాన్ని తప్పించి చిన్నదైనా జరుగుతుంది. అలా ఏంటి దుర్గమ్మ, అది కూడా జరగనివ్వకుండా చూడొచ్చు కదా అంటే, ఈ సృష్టిలో జరగాల్సినవి జరగాలి తల్లి. బ్రహ్మరాతను మార్చలేం కదా. నీ కర్మఫలాల కొద్ది కొద్దిగా నువ్వు అనుభవించాల్సింది. ఈ దుర్గమ్మని నువ్వు స్మరించడం వల్ల అవి కొద్దిగా నీకు తగ్గుతాయి తప్పితే పూర్తిగా తగ్గాలంటే ఎలా చెప్పు? నువ్వు చేసే మంచి పనులపైన అవి ఆధారపడి ఉంటాయని తెలుసుకో. అప్పుడు నీ జీవితం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ దుర్గమ్మ ఏం చెప్పింది, ఏం చెప్పాలనుకుంటుంది అన్నీ అర్థమయ్యాయి కదా. ఇక కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. రానున్న శుక్రవారం, శ్రావణ శుక్రవారం నీ జీవితంలో అద్భుతాన్ని చేర్చబోతుంది. ఈ పౌర్ణమి నాడు ఒక్కసారి ఈ దుర్గమ్మని దర్శించు, లేదా నాకు ఇంట్లోనే పూజ చేసుకో, ఒక దీపం పెట్టు. నీ జీవితాన్ని చాలా సంతోషంగా మార్చే బాధ్యత నాది. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపిస్తాను, నిశ్చింతగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.